దేవుని యొక్క సమృద్ధి వలన వారు సమృద్ధి పొందుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరంట? నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సమృద్ధి పొందుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఈ మాటలు రాసిందంటే దావీదు రచించడి. తెలుసుకోతుంది ఏదన్నా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చూడండి, నిజముగా ఆయన సన్నిధి ఆశించిన వారు సమృద్ధిగా ఉంటారా? ఆనందంగా ఉంటారా? ఏ సమస్య లేకుండా ఉంటారా? ఇక్కడ దావీదే ఆయన సన్నిధిలో సమృద్ధిగా మనకు రావాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాస్తున్న దావీదు, గొర్రెల దగ్గర ఉన్నటువంటి దావీదు దేవుడు ఎక్కడికి నువ్వు తీసుకెళ్ళాడు? సింహాసనం ఎక్కించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కించాడు కదా. ఇదంతా ఎలా సాధ్యమైంది? హల్లెలూయా. ఎవరు తెలియదు కదా. దావీదు కుటుంబాన్ని కూడా గొర్రెలను అప్పచెప్పి అరణ్య ప్రాంతానికి తోలేశారు కదా. కానీ దేవుడు చూశాడంట దావీదు. తన నడవడికని విధానం ఇదిగో, ఇశ్రాయేలుకి రాజు అయితే ఇతనే సరిపోతాడని గొర్రెలు కాసేటువంటి దావీదును తీసుకువచ్చి సింహాసనానికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట కూడా చదువుకుందామండి. కీర్తన గ్రంథము 78. కీర్తన గ్రంథం 78. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 70 చదువమ్మా. 8:70 వచ్చింది. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతను పిలిచెను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి పిలిచాడు? గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచాడు. ఎవరు పిలిచారు? యేసయ్య. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి ప్రియమైనకి బిడ్డలారా, ఒక గొర్రెల కాసుకుని దావీదుని గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచాడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజల నాయకుడిగా నిలబెట్టడానికి. మనము దేవుని నమ్ముకోక ముందు, దేవుని విశ్వసించినప్పుడు, దేవుని గుర్తెరిగినప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ప్రైజ్ ది లార్డ్. లోకములో ఉన్నాం. లోకములో ఎలా ఉన్నాము? పాపములో ఉన్నాం, అన్యాయములో ఉన్నాం, వ్యభిచారములో ఉన్నాం, దొంగతనములో ఉన్నాం. ఆ లోక సంబంధించినటువంటి ఆలోచనలు కలిగి మనం ఉన్నాము. దేవుడు మన పిలుచుకొని ఇదిగో దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి పిలుచుకున్నట్టు మనలో కూడా ప్రత్యేకంగా లోకము నుంచి ఆయా పాపాల్లో ఉన్నటువంటి మనము విడిచిపెట్టి దేవుడు ఈ స్థలములో మనల్ని కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దాసుడైనటువంటి దావీదును నువ్వు కోరుకుంటివి. ఎవరంట? ఈ దాసుడైనటువంటి దావీదును యేసయ్య కోరుకున్నాడంట. మళ్ళీ ఎవరు కోరుకున్నారు? మళ్ళీ ఎవరు కోరుకున్నారు? ఈ రాత్రి వెళ్ళలేదు. దేవుడు కోరుకుంటున్న ఈ స్థలంలోకి వచ్చి ఆ యొక్క లోకంలో ఉన్నప్పుడు, ఆ యొక్క పాపంలో, అన్యాయంలో, అక్రమంలో పట్టబడిన మనము అపవాది క్రియలలో కట్టించబడినప్పుడు సంఖ్యలు ఆ సంఖ్యలు విడిపించుతూ తెలుసుకుందాం. యేసయ్యే కదా, దేవుడే కదా. ఇక్కడ గొర్రెలు కాసుకుని దావీదును కోరుకున్నట్టు ఈ రాత్రి ఆ దేవుడు నిన్ను నన్ను కోరుకుని ఈ స్థలములో ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన ఇంత గొప్పవాడిగా అవటానికి కారణం తెలుసా? ఎక్కడ ఇంత గొప్పవాడు కావడానికి దావీదు ఏం చేశాడు తెలుసా? దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సమృద్ధి దొరికిందంటే ఇదిగో గొర్రెలు కాచుకుని దావీదు సింహానికి ఎక్కాడంటే ఆయన సన్నిధినంట ఆశ్రయించేవాడంట. ప్రతిరోజు రోజుకి 7 మార్లు స్తుతించేవాడంట. 3 సార్లు ప్రార్థించేవాడంట. దేవుడుకును కావాల్సిన హైట్ అందం చందం కాదు, కానీ హృదయాన్ని పరిశోధిస్తారు. మన హృదయం ఎలా ఉంది? మన హృదయం పరిశుద్ధంగా ఉందా? మన హృదయం కుళ్ళుగా ఉందా? మన హృదయం అశుద్ధిగా ఉందా? మన హృదయం మోసకరమైన ఉందా అని దేవుడు మనల్ని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఏషియాకు ముందు పుట్టినటువంటి 7 అన్నలు లేరా? వాళ్ళ హైట్ కానీ ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా చురుకుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా దేవుడు పక్కన చేసి ఇదిగో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును తీసుకువచ్చి ఇదిగో
ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా, ఒక రాజుగా దేవుడు కోరుకున్నాడంటే ఈయన ప్రత్యేకత ఏమో తెలుసా? దేవుని విడిచిపెట్టేవాడు కాదంట, దేవుని సన్నిధి విడిచిపెట్టేవాడు కాదంట. తెలుసుకోతుందంట మనకి అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు తెలుసుకోతుందంట. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావు, ఏమైనా పొదువు అయినప్పుడు దేవుని సన్నిధికి వస్తాం. ఈ దావీదే మళ్ళా ఏమంటున్నాడు తెలుసా? కీర్తన గ్రంథము 63 చదువుకోండి. కీర్తన గ్రంథము హల్లెలూయా. కీర్తన గ్రంథము 63 చదువు ప్రథమ నుంచి. దేవా, ప్రైజ్ ది లార్డ్. 63 కృష్ణ నుంచి. దేవా నా దేవుడు, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలని నీ పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొచ్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుండి ఈ మాట చెబుతున్నా తెలుసా? హల్లెలూయా. అరణ్య ప్రాంతంలో నుండి ప్రార్థన చేస్తున్నాడంట దావీదు. దేవుని సన్నిధి విడవలేక దూరాల నుండి, అరణ్య ప్రాంతంలో ఉండి ఏమంటుంది తెలుసా? దేవ నా దేవుడవు నీవే, నేను వేకువనే నిన్ను వెతికెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరణ్య ప్రాంతం ఎలా ఉంటుందమ్మా? తెలుసుకోవడం లేదన్నా. అరణ్య ప్రాంతం ఎలా ఉంటుంది? సింహ చీకటి, రాళ్ళు రప్పలు, ఏది ఎక్కడ ఉండదో తెలుసుకోవడం లేదన్నా. అరణ్య ప్రాంతం నుండి ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు. యా, ఈ పరిశుద్ధ ఆలయం ముందు చూడాలని నేను ఆశతో ఉన్నాను. తెలుసుకోవడం లేదన్నా. ఎందుకు దావీదుకు దేవుని సన్నిధి ఆశతో ఉన్నాడంటే తెలుసా? ఇదిగో అని ఈ రోజు ఇంత వాన్ చేసినది నీవే కదా. ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకునే నేను, గొర్రెల దగ్గర ఉన్న నేను, వాసనతో ఉన్నటువంటి నేను, నాకంటే ముందు 7 రండలు ఉన్నప్పటికీ వాళ్ళ పక్కకి నెట్టేసి ఇదిగో నా మీద అభిషేకించావే, నన్ను రాజుగా నియమించావు కదా. ఇదిగో ఇదంతా కూడా నీ ద్వారా కలిగింది, నీ కృపను పెట్టమంది. ఇదంతా నీ సన్నిధికి రావటం వల్లే నాకు ఈ సమృద్ధి దొరికింది. కాబట్టి నేను ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా కానీ ఇదిగో నీ ప్రభావం చూడాలని, నీ పరిశుద్ధ ఆలయముతో నేను చూడాలని ఎంతో ఆశతో ఉన్నా. తెలుసుకోవడం కదా. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? మనకు ఆశ ఏ విషయంలో ఉంటుంది? తెలుసుకోవడం కదా. లోక సంబంధ విషయాల్లో మనకు ఆశ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఆయన పరిశుద్ధ ఆలయము, ఆయన దేవుని సన్నిధి చూడాలని ఎక్కువ వెతికేదని కనిపెట్టుకున్నాను. ఈ పరిశుద్ధ ఆలయం నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. తెలుసుకోవాలి. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం మనకు దొరికినట్టు, సమృద్ధి దొరికినట్టు ఇదిగో దావీదు మర్చిపోవాలా. ఆయన ఎక్కడున్నా, అరణ్యంలో ఉన్నా కానీ ప్రార్థన చేస్తున్నాడు. మనకి సమృద్ధిగా ఉంది. దేవుడు మనకు గృహాన్నిచ్చి, కుటుంబాన్నిచ్చి, భార్యనిచ్చి, బిడ్డలిచ్చి, చక్కగా ఫ్యామిలీ ఇచ్చి, లైట్లు ఇచ్చి ప్రార్థన చేయమంటే, ఆయన సన్నిధికి రామంటే తెలుసుకో ఎలా అభివృద్ధి పడుతాం, ఎలా ఆశ్రయించబడతాము. చూడండి, అరణ్యముల నుండి ఏమన్నాడు? నీళ్ళు లేని, తెలుసుకోతుంది ఏంటంటే నీళ్ళు లేక ఎండి ఉన్న దేశం ముందు నా ప్రాణం నీ కొరకును వచ్చినది. ఒకసారి మన గ్రామానికి నీళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఆగండి, నీళ్ళు లేకపోతే అందరికి ఏంటిది? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అలాగే ఎండపడి వచ్చినప్పుడు చల్లగా మంచి ఇస్తే ఎలా ఉండేది? తెలుస్తుంది కదా. ప్రాణము అంతేనా? ఎండకు వచ్చారు, చుట్టాలు వచ్చారు, వాళ్ళు ఏమి ఇస్తాం? ముందు ఎండపడి వచ్చారు కదా, ఎండపడి వచ్చారు కదా, చల్లని నీళ్ళు దగ్గర అది మంచిది ఇస్తాం. అప్పుడు ఒక ప్రాణం ఎలా ఉంటుంది? తెలుసుకో. కానీ ఇక్కడ చూడు, ఆయన సన్నిధి ఎడమైందని, ఆయన సన్నిధి చూడాలని ఒక దేశంతో పోల్చాడు. ఒక దేశం నీళ్లు లేకుండా ఆ ప్రజలు ఎలా దప్పిగా ఉంటారో, నేను కూడా అటువంటి దప్పిగా ఉన్నానయ్యా, ఈ మందిరం చూడాలని ఆశ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేశము నీళ్ళు లేకపోతే ఆ ప్రాంతం ఎలా ఉంది దప్పితో, అంతకంటే నేను ఉన్నానయ్యా దప్పికతో. ఆయన సన్నిధిలో ఏముందట? సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది, సమృద్ధి ఉంది. ఆయన రుచి చూశాడు కాబట్టి అరణ్యములో ఉన్నా కూడా ప్రార్థన చేస్తున్నాడంటే ఇదంతా నీవిచ్చినదే,
ఇదంతా నీ వలన కలిగినదే. ఇదంతా కూడా నీవు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బట్టే ప్రభువా ఇదిగో నన్ను రాజుగా చేసావంటే అరణ్య ప్రాంతంలో ఆయన ఎంత అనుభవించున్నాడు. నేను స్తోత్రంగా హల్లెలూయా. మనకి సమృద్ధి విషయం వల్ల లోక సంబంధ విషయంలో లోకం వంటి విషయాలు మనం సమృద్ధిగా ఆనందిస్తాం. అది ఒక దినాన మనం ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సిందే. కానీ మన తప్పిగా మన ఆశ మన నిరీక్షణ దేవుని సన్నిధి వైపు ఉన్నారు. దేవుని స్తోత్రం విధంగా ఎవరు మాట్లాడుతున్నాం? స్వయంగా దావీదు అన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఒక దేశం నీళ్ళు లేకపోతే ఎంత తప్పిగా ఉంటారు. నేను కూడా నా ప్రాణం నీ కొరకు తునిస్తున్నది, నీ మీద ఆశ్చర్యత నేను చూడవలని నా శరీరం కూడా కృషించుచున్నారట. దేవుని సన్నిధి చూడలేక ఎనమైందని అయ్యో నా యొక్క శరీరం కూడా కృషించిపోతుందయ్యా. దేని మీద ఆశ తెలిసేసిన దావీదుకి దేవుని సన్నిధి మీద ఆశ ఉంది. ఈ రోజు నీ ఆశ ఏంటిది? నీ తృప్తి ఏంటిది? రక్షించబడిన నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవడం తృప్తి, ఆనందము, సంతోషము. ఇదిగో నవాబు అనేకుల కొరకు ఓడగట్టాడు, పడవ తయారు చేశాడు. కానీ ఆ ప్రజలు రాలా, విశ్వసించారు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అనేక ఆకాశ పక్షులు, అనేక జాతులు వచ్చినాయి. ఆయన సమృద్ధి ఏంటి తెలుసా? ఆయన తృప్తి ఏంటి తెలుసా? అనేకులు రావాలని, కానీ ఒక్కరు కూడా రాలేదు. ఈ రోజు నువ్వు సమృద్ధి 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 నన్ను దేవుడు ఆశ్రయించుకుంటున్నావు కదా. ఏ విషయాలను ఆశ్రయించాలి? ఇదిగో సొలొమోను చెబుతున్నాడు, అయ్యా అన్ని విషయాలను ఆశ్రయించాడు. కానీ ఇదిగో గాలికి ప్రయాసపడింటూ నేను కూడా ప్రయాసపడుతున్నాడు, ఏది కూడా ఇట్లా వ్యర్థమేను అంటున్నా. మన యొక్క ప్రయాసం తెలుసా? ఆయన సన్నిధిలో ఉంటేనే. ఆయన సన్నిధిలో మనము ఉండగోరాలి. మనం పైన వాటిని వెతకాలి, కింద వాటిని కాదు. కాబట్టి ప్రియమైన దగ్గరికి వెళ్ళా మనము కూడా దావీదులాగా వేకువని ఆయన వెతికే వారిగా ఉండాలి. అంటే వేకును లేచి మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. మనం మన కుటుంబం గురించి వేకుని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం వచ్చేవారిగా ఉండాలి. ఆయన విలువైన మాటలు మనం వినేవారిగా ఉండాలి. ఇన్నటువంటి వాక్యాన్ని ఒక్కడివే ఆనందపడటం కాదు, నీ కుటుంబం నీవు కూడా యేసు వైపు ఎప్పుడు చెప్తావో అది నిజమైనటువంటి సంపూర్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు రక్షించబడి నీవు నీ భర్తను మార్చుకుంటావే, అంతకన్నా ఇంకా లోకం ఎటువంటి సమృద్ధిని పొందుతాము, సంతోషము. మీ ఇద్దరు రక్షించబడి నీ కుటుంబాన్ని కట్టుకుంటావే, నీ బిడ్డలకు చెబుతావే, నీ విరుగు వారికి చెప్తావే, అంతకన్నా సమృద్ధి లోకంలో ఉందా? ఇదిగో నవాబు అనుకోవచ్చు, లోకం చూసి అబ్బా ఏం చేస్తున్నారు, ఎంజాయ్గా ఉన్నారు కదా అని అనుకున్నాడా? ఆయన వెలిగించబడ్డాడు, తన భార్యని వెలిగించుకున్నాడు. వారిద్దరు కలిసి తన ముగ్గురు కొడుకుని వెలిగించుకున్నారు. ఆ ముగ్గురు కొడుకులు వచ్చినటువంటి భార్యను కూడా యేసు వైపు నిలిపాడు. అది కదా నిజమైన ఆనందం అంటే, అది కదా దేవుడు మాటకు లోపడినట్టు, అది కదా దేవుడు మాట చెప్పిన మాట చేశారంటే, ఇంతకన్నా ఆ కుటుంబానికి సంతోషంగా మనకు వాళ్ళు ప్రయాసపడ్డారు, అనేకులు వస్తారేమో అని ఒక్కరు కూడా రాలేకపోయింది. కాబట్టి ప్రియమైన మనము కూడా దావీదు వలె ఆశ కలిగి ఆయన వైపు చూస్తూ ఉంటాం. చూసేవారిగా నేను ఉంటానని దేవుడు ఈ రాత్రి మనల్ని ఈ స్థలంలో కూర్చోబెట్టి ఈ స్థలంలో కూర్చోబెట్టి ఈ మాటలు మనకు చెబుతున్నాడంటే దేవుని దృష్టి మన మీద. గొర్రెలు కాల్చుకునే దావీదును చూసాడే, ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడికి తెలుసు. ఏ విషయంలో కూడా నువ్వు ఆనందం లేదో, సంతోషం లేదు, దిగులు విషాదంతో ఉన్నాము, ప్రతి దిగుడు దేవుడికి తెలుసు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయం వచ్చే వరకు మనం ఏం చేయాలా? దీని మనసు గల వారమై ప్రార్థన యందు మెలుగుగా ఉండి ఆయన ఇచ్చించే వరకు కూడా మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన హృదయంలో ఇది కూడా చేయబడుతుందా?